హలో అందరికీ. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మేము బెంగుళూరు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వినాయక చవితి ఫెస్టివల్ ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాము. అండ్ ఈవినింగ్ అలా బయటికి వచ్చి టెంపుల్‌కి అయితే వచ్చినామన్నమాట. చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. అండ్ టెంపుల్ అంటేనే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అనమాట. అలాంటిది పండుగ రోజు టెంపుల్‌కి రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. చాలా మంచిగా అనిపిస్తది. నాకైతే ఇట్లా టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ, పండుగలు కానీ చాలా మంచి ఇంట్రెస్ట్ అనమాట. నాకు పండుగలంటేనే చాలా బాగా ఇష్టము. సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ వస్తదనమాట నాకు. అండ్ టెంపుల్స్‌కి వెళ్ళడం ఆబ్వియస్లీ నాకు చాలా బాగా ఇష్టము. అండ్ ఇక్కడ మా ఇంటికి ఎదురుగా కూడా ఇట్లా స్టేజ్ డెకరేషన్ ఇట్లా వేసి ఇట్లా వినాయక చవితి ఫెస్టివల్‌ని అయితే సెలబ్రేట్ చేశారనమాట. అండ్ విగ్రహం అయితే చాలా బాగుంది. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారనమాట. ఏదైనా ఫుడ్ టేస్ట్ చేయడానికి స్పాన్సర్స్ ఉంటారు కదా అట్లా. మేమైతే జస్ట్ పానీపూరి టేస్ట్ చేసాము. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. అంత మరీ ఏం అనిపియలేదు. అండ్ పక్కన డాన్స్ పర్ఫార్మెన్సెస్ కోసం స్టేజ్ అలా వేసి పెట్టారనమాట. చాలా క్రౌడ్ చాలామంది వచ్చేసినారు. అండ్ చాలా రష్‌గా కూడా అనిపిచ్చేసింది మాకైతే. జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాము. అండ్ మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి. ఏ ఆటంకం రాకుండా బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ శ్లోకం మీ అందరూ వినే ఉంటారు, చదివి ఉంటారు. నేనైతే బుక్‌లో కనిపించింది కాబట్టి ఇక్కడ కూడా చూపిస్తున్నా అనమాట. నాకు ఇట్లా బుక్స్‌లో ఉన్న శ్లోకాలు కూడా నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో అయితే లేట్‌గా అప్లోడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.